వరంగల్ డిక్లరేషన్ పేరుతో రైతులను దగా చేసి, సరూర్ నగర్ డిక్లరేషన్ పేరుతో విద్యార్థులను దగా చేసి, తుక్కుగూడలో తెలంగాణ ప్రజలందరినీ కూడా 6 గ్యారంటీల మత్తుమందు చల్లి వాళ్ళను దగా చేసి, చేవెళ్ళ డిక్లరేషన్ పేరుతో మరి రేవంత్ రెడ్డి ఇప్పుడున్న ఏఐసిసి అధ్యక్షులు మరి మల్లికార్జున ఖర్గే గారు వచ్చి డిక్లేర్ చేసిన చేవెళ్ళ ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ పేరుతో ఇలా గిరిజనులను ఆదివాసీలను వాళ్ళందరినీ కూడా దగా చేస్తున్న వైనాన్ని ఈరోజు తెలంగాణ ప్రజల ముందర పెట్టాల్సిన బాధ్యత బీఆర్ఎస్ పార్టీకి ఉన్నది. మరి మా నాయకులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ ప్రయోజనాలే గుండెలో పెట్టుకొని నిరంతరం జీవించే వ్యక్తి కేసీఆర్ గారు తెలంగాణలో అన్ని వర్గాలను అద్భుతంగా ప్రగతి పదం వైపు నడిపిస్తే, ఇవాళ రేవంత్ రెడ్డి గారు డిక్లరేషన్ల పేరుతో అందరినీ దగా చేసి లేటెస్ట్గా ఆదివాసీలను కూడా దగా చేసే పరిస్థితికి ఇలా వచ్చింది. ఇటీవల ప్రభుత్వం జీవో నెంబర్ 49 పేరుతో కుమరం భీం కన్జర్వేషన్ రిజర్వ్ అంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉండే కవ్వాల అభయారణ్యాన్ని మహారాష్ట్రలో ఉండే అంధారీ తడోబా అభయారణ్యంతో కలుపుతూ ఒక టైగర్ కారిడార్ను ఏర్పాటు చేస్తున్నాం. ఈ టైగర్ కారిడారు వల్ల చాలామందికి కూడా ఉపాధి దొరుకుతుంది, చాలా మంచిగా అవుతుంది అని చెప్పేసి జీవో నెంబర్ 49 మరి వారు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఇందులో చాలా తప్పులు ఉన్నాయి. మొట్టమొదటి, రెండవది రాజ్యాంగంలో ఉండే 5వ షెడ్యూలు, అదేవిధంగా ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ దాని ఉల్లంఘన, అదేవిధంగా గిరిజన హక్కుల చట్టం ఏదైతుందో ఆ చట్టాల ఉల్లంఘన, ఇవన్నీ కూడా ఇందులో ఉన్నాయి. మరి ముఖ్యంగా రాజ్యాంగంలో ఉండే ఆర్టికల్ 14, ఆర్టికల్ 21 జీవించే హక్కు ఉల్లంఘన ఉంది. మళ్ళీ రిపీట్ చేస్తున్నాం, భారత రాష్ట్ర సమితి వన్యప్రాణుల సంరక్షణ కోసం పరితపించే పార్టీ. నిజానికి కేసీఆర్ గారి పాలనలో ఈ రాష్ట్రంలో మునుపెన్నడూ లేని విధంగా అటవీ ప్రాంతం పెరిగింది. ప్రతి సంవత్సరం కూడా కోట్లాది మొక్కలను తెలంగాణకు హరితహారం పేరుతో కేసీఆర్ గారు నాటించేవారు. అందరితో, కేవలం ఫారెస్ట్ అధికారులే కాదు, రాజకీయ నాయకులే కాదు, విద్యార్థులు, ఉద్యోగస్తులు, సీనియర్ సిటిజన్స్ అందరితో కలిపి నాటించి తెలంగాణ అటవీ ప్రాంతాన్ని పర్సంటేజ్ను మరింతగా పెంచిన గొప్ప దార్శనికులు కేసీఆర్ గారు. అదేవిధంగా వన్యప్రాణుల కోసం ఎంతో కష్టపడి మరి అటవీ ప్రాంతాన్ని డెవలప్ చేసి రకరకాల కార్యక్రమాలు చేశారు. అదేవిధంగా ఇటీవలనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి నాయకత్వంలో నడుస్తున్న ఈ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం నిర్లజ్జగా హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీలో 100 ఎకరాల అటవీ భూమిని సుధావర్మన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంటును యథేచ్ఛగా పట్టపగలే ఉల్లంఘించి వందలాది మంది పోలీసుల పహారాలో 100 బుల్డోజర్లతోని 100 ఎకరాల అటవీ ప్రాంతాన్ని నాశనం చేసి పదుల సంఖ్యలో జింకలు, నెమళ్ళ సంహారానికి పూనుకుంటే ఆనాడు వీరోచిత పోరాటం చేసింది భారత రాష్ట్ర సమితి పార్టీ. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, బీఆర్ఎస్వి నాయకులు, ఇంకా ఎంతోమంది సీనియర్ నాయకులు పెద్ద ఎత్తున కూడా ఉద్యమం చేశారు. దీని మీద 2 విద్యార్థుల మీద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి జైలుకు పంపించిన రేవంత్ రెడ్డి. అటవీ ప్రాంత సంరక్షణ కోసం మరి పార్టీ చేసిన పోరాటం వల్లనే సుప్రీంకోర్టు గుర్తించి గౌరవ చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ గారు సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీని
తెలంగాణకు పంపించి అధికారులందరికీ కూడా వార్నింగ్ ఇప్పించిండ్రు. అప్పుడు కానీ రేవంత్ రెడ్డి ఆగలేదు. సో అలాంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీకి ఉన్నది. కానీ ఇవాళ ఎన్నో అబద్ధాలతో కూడుకున్న ఈ జీవో 49ను ఇవాళ ప్రజల ముందర తీసుకొచ్చి కేవలం 7 పులుల కోసం, నేను ముందరనే చెప్తున్నా, మేము వన్యప్రాణుల సంరక్షణకు పూర్తిగా సపోర్ట్ చేస్తాం, మా పార్టీ కల్చర్ అది. కానీ కేవలం 7 పులుల కోసం 7 లక్షల మంది గిరిజనులు నిరాశ్రులయ్యే పరిస్థితి ఇవాళ ఆసిఫాబాదు కొమరం జిల్లాలో, అదేవిధంగా నిర్మల్ జిల్లాలో, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నెలకొన్నది. ఇలా బిక్కు అనుకుంటూ గిరిజన గూడాలన్నీ కూడా బతుకుతూ ఉన్నాయి. వాళ్ళ ఊర్లలో నిద్ర లేని పరిస్థితి ఉన్నది, వాళ్ళ ఊర్లకు పోలేని పరిస్థితి ఉన్నది. అదేవిధంగా పోడు చేసుకున్న భూముల్లో నాగళ్ళు పెట్టుకోలేని పరిస్థితి ఉన్నది, నాట్లేసుకోలేని పరిస్థితి ఉన్నది. తొలకరి చినుకలు ఆల్రెడీ వచ్చినాయి, నాట్లేసుకోలేని పరిస్థితి ఉన్నది. వాళ్ళ నాగళ్ళు గుంజుకపోయి ఫారెస్ట్ అధికారులు అటవీ ప్రాంతాల్లో మరి ఫారెస్ట్ స్టేషన్లలో పెట్టుకుంటున్నారు, ట్రాక్టర్లు గుంజుకుంటూ ఉన్నారు. ఈసారి పత్తి వేసుకోకపోతే ఆ పత్తి నుండి వచ్చే డబ్బులతోని బియ్యం గింజలు కూడా కొనుక్కోలేని పరిస్థితి ఇవాళ అటవీ ప్రాంతాల్లో దాపురించింది. మరి రేవంత్ రెడ్డి గారు, మీ అధికారులు ఇందులో నేను చాలా క్లియర్గా అబద్ధాలు రాసిందని ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఐటెం నెంబర్ 9లో పారా నెంబర్ 9లో చాలా క్లియర్గా ఇక్కడ ఏం రాసిండ్రంటే, డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ ఆఫ్ ఆసిఫాబాద్ has conducted consultations with the local communities in 339 villages and habitations wherein the proposal to notify the area as conservation reserve was discussed. The communities expressed their support for notification of conservation reserve అని పెట్టిండ్రు. శుద్ధ అబద్ధం. పెద్దలు కోవలక్ష్మి గారు, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే గారు, రాజ్గొండ్ సేవా సమితి, ఆదివాసీ తుడుందెబ్బ, మరెన్నో గిరిజన సంఘాలు పోయిన వారం ఆసిఫాబాద్ కలెక్టరేట్ కార్యాలయం ముందు చాలా క్లియర్గా చెప్పిండ్రు. వాళ్ళ ఇళ్లలోకి ఏ ఆఫీసర్ కూడా రాలేదు, వాళ్ళకి ఎవ్వరికి కూడా ఈ విషయాలు చెప్పలేదు. నిజానికి పీసా చట్టం 1996లో ఈ దేశంలో ఏర్పాటు చేయబడ్డ పీసా చట్టం ప్రకారము గిరిజన గ్రామాల్లో షెడ్యూల్డ్ 5 ఏరియాస్లో ఏ కార్యక్రమం చేసినా, ఏ భూమిని అక్వైర్ చేసినా, ఏ గూడాన్ని తరలించాలని ప్రయత్నం చేసినా ముందు ఆ ఆదివాసుల సంతకం కావాలి, వాళ్ళందరి గ్రామసభ జరగాలి. కానీ ఇక్కడ అదన్నీ ఏం జరగలేదని ఆదివాసులు చాలా క్లియర్గా చెప్పినారు. కానీ ఫారెస్ట్ అధికారులు మాత్రం 339 గ్రామాలకు పోయి మేము అందరితో మాట్లాడినాం, టైగర్ కన్జర్వేషన్ తీసుకురావడం మంచిదే, మా అందరికీ లాభం జరుగుతుందని గిరిజనులందరూ చెప్పినట్టుగా మరి ఇక్కడ రాసిండ్రు. కానీ ఇది పూర్తిగా అసత్యం, పట్టపగలే చెప్పిన అబద్ధం. ఇలాంటి అబద్ధాలతోని ఈ టైగర్ రిజర్వ్ తీసుకొస్తున్నారు.